చలేస్తోందని మందేస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్ బ్రదరు. బయటేమో చల్ల చల్లని కూల్. ఇక ఈ చల్లదనానికి కాస్త పెగ్గేస్తే బావుంటుందని మందుబాబులు అనుకుంటూ ఉంటారు. అయితే వారికి ఓ హెచ్చరికిచ్చారు వైద్య నిపుణులు. అదేంటంటే తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. రోజురోజుకి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇదే అదనుగా ఫ్లూ వ్యాధులు ఎక్కువగా విస్తరిస్తున్నాయి. కాలానుగుణంగా వచ్చే ఫ్లూ వ్యాధులు ప్రబలడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. ఫ్లూ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తం కావాలని వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో శీతలగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం వేళ 8 గంటల వరకు పొగమంచు కురుస్తోంది. రాష్ట్రంలోని అత్యల్పంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ అర్బన్లో 8.3 డిగ్రీలు, మెదక్ జిల్లా కోహిర్లో 9 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి నుంచి రక్షించుకునేందుకు జనం నానా తంటాలు పడుతున్నారు. మద్యం ప్రియులు ఓ చుక్క ఎక్కువ వేస్తే చలి గిలి నై జాంతా అంటున్నారు. కానీ ఇదే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది సాయంత్రం వేళ చలి తగిలిన తర్వాత మందు తాగే అలవాటున్నవారు రెగ్యులర్గా చలి బారి నుంచి తప్పించుకోవచ్చని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు డాక్టర్లు. శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఫ్లూ వస్తే అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం లేదా పెదవుల నీలం రంగు, కఫంలో రక్తం వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గాయని, వెచ్చగా ఉంటుందని మద్యం సేవిస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవు. సో చలిగాలుల తీవ్రత తగ్గే వరకు బీ అలర్ట్.